ప్రపంచ మేధావి కారల్ మార్క్స్ గారి 143వ వర్ధంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలేసి నివాళులర్పించడం జరిగింది. కారల్ మార్క్స్ గారు సుమారు 150 సంవత్సరాల క్రితమే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి యూరప్ ప్రాంతంలో విస్తరిస్తున్నటువంటి పారిశ్రామిక రంగాన్ని పరిశీలన చేసి కార్మికుల శ్రమ దోపిడీ ఏ విధంగా కొనసాగుతుందని చెప్పి ఆ రోజే అధ్యయనం చేసినటువంటి గొప్ప మహోపాధ్యాయుడు. అంతేకాదు ఈరోజు పెట్టుబడి పెట్టి పరిశ్రమలు పెడితే అందులో ఏదైతే పనిచేస్తున్నటువంటి శ్రామికుల శ్రమ ద్వారా వచ్చేటువంటి అదనపు విలువను ఈరోజు కొద్దిపాటి వేతనం రూపంలో ఇచ్చి మిగతాదంతా లాభాల రూపంలో పెట్టుబడిదారులు వాళ్ళు సంపాదిస్తున్నటువంటి దాన్ని కూడా ముందుకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అంతేకాదు పెట్టుబడిదారి సమాజంలో ఈరోజు పెట్టుబడిదారుతో పాటు ఫైనాన్స్ పెట్టుబడి ముందుకు వచ్చిన తర్వాత ఒక దేశం మీద ఒక దేశానికి మార్కెట్ ను విస్తరిస్తున్నటువంటి క్రమంలో తమ లాభాల కోసము యుద్ధాలను సైతం చేయడానికి వెనకాడని చెప్పినటువంటి గొప్ప మహోపాధ్యాయుడు కారల్ మార్క్స్ గారు. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులలో శ్రమ దోపిడికి గురవుతున్నటువంటి కార్మిక వర్గం అంతా కూడా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రపంచ కార్మికులారా ఏకంగా అని చెప్పి నినాదం ఇస్తూ, అదేవిధంగా గత చరిత్ర అంతా కూడా పరిశీలన చేస్తే వర్గ పోరాటాల చరిత్ర అని చెప్పి ఆ రోజే గుర్తించినటువంటి గొప్ప నాయకుడు